హైదరాబాద్ బేగంపేటలోని ఈపీఎఫ్ఓ నూతన జోనల్ కార్యాలయాన్ని కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈపీఎఫ్ఓ ఆఫీస్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. ఈపీఎఫ్ఓలో డిజిటల్ సేవలపై మన్సుఖ్ మాండవీయ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ లో మరో ఈపీఎఫ్ఓ కొత్త భవనం అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ బేగంపేటలో ఏర్పాటు చేసిన ఈపీఎఫ్ఓ నూతన జోనల్ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మరో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. బేగంపేటలో ఈపీఎఫ్ఓ ఆఫీస్ ప్రారంభించడం పట్ల కిషన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. సందర్భంగా పీఎఫ్ విషయంలో కస్టమర్లకు సులభతరమైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్న ప్రధాని మోదీ, మాండవీయకు కృతజ్ఞతలు తెలిపారు కిషన్ రెడ్డి. 3 రోజుల్లోనే క్లెయిమ్లకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. గిగ్ కార్మికులకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. మరోవైపు దేశంలోనే నెంబర్ 1 ఈఎస్ఐ ఆసుపత్రి హైదరాబాద్ లో ఉందని, మరిన్ని ఆసుపత్రులకు స్థలాలు కేటాయించాలని కోరారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో ఈ కామర్స్ కార్మికులకు ప్రయోజనం కల్పించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈపీఎఫ్ కు సంబంధించినటువంటి ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు పరిష్కారం చేయడం కానీ, సప్లైకి సంబంధించినటువంటి క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో అవి 3 రోజుల లోపల చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆదేశించడం జరిగింది. కార్మికులకు సేవలు అందించే ఈపీఎఫ్ఓ దేవాలయమే అన్నారు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. దేవాలయం ద్వారా కార్మికుల సమస్యల్ని పరిష్కరించడంలో మరింత ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు.